ఎప్పుడు వచ్చారు? కూర్చోండి. షేవింగేనా? కోప్పడే పని లేదు. ఉద్యోగం గగనమైన ఈ రోజుల్లో అంతరాత్మని అమ్ముకోవాల్సిన ఏ పని నమ్ముకోలేకపోయాను. పని లేదు లేదని నిస్పృహపడి తప్పుతోవలు తొక్కే కన్నా ఏదో ఒక స్థాయిలో సమాధాన పడిపోవడం మంచిదనిపించింది. ఈ నిర్ణయానికి వచ్చాను. కోరింది దొరకనప్పుడు దొరికిందే కోరుకున్నది అనుకోవడం వల్ల తప్పే ఉంది. నా చదువుకు ఉద్యోగానికి సంబంధం లేదంట. సరే, బయోకెమిస్ట్రీ చదివి అకౌంట్స్ ఆఫీస్ లో గుమాస్తా పని చేస్తున్నాడే, వాడి చదువుకు ఉద్యోగానికి సంబంధం ఉందా? నా దృష్టిలో ఏ పని చేస్తున్నావని కాదు, ఎలా చేస్తున్నావనేదే ప్రధానం. ఈ వృత్తిలో అధర్మం లేదు, అవమానం లేదు, పాపం లేదు, ఆత్మగౌరవాన్ని నష్టపోన అక్కర్లేదు. ఇందులో మర్యాద ఉంది, తృప్తి ఉంది, అన్నిటికన్నా ముఖ్యంగా మనశ్శాంతి ఉంది. ఎవరు కుత్తుకలు కత్తిరించను, జుత్తు కత్తిరిస్తున్నాను అంతే. చదువుకున్న వారు గతంతా ఇదేనని నేను ప్రబోధించటం లేదు, డిస్కరేజ్ చేయలేదు. అందరూ నన్నే అనుసరించాలని ఉపదేశించటం లేదు. ఇదంతా మీరు ఒప్పుకోవడం కష్టం, ఎందుకంటే తంబురా మీటిన వంశం ఇది.